హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను చెప్పబోయే కథ ఈర్ష్య. అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద చాలా కాకులు నివసిస్తూ ఉంటాయి. అదే చెట్టు ఎదురు ఉన్న చెట్టు మీద కోకిళ్ళు కూడా నివసిస్తూ ఉంటాయి. అయితే ప్రతిరోజు ఈ కాకులు ఆ కోకిళ్ళను చూసి అసూయపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి మాలాగా ఉన్నా కూడా వీటి కంఠం చూస్తే చాలా తీయగా పాడుతున్నాయి అని చెప్పి ప్రతిరోజు వాటిని చూడటం, ఇవన్నీ కలిసి ఒక డిస్కషన్ పెట్టుకోవటం. అయితే ఒకరోజు కాకులన్నీ కలిసి మీటింగ్ పెట్టుకుంటాయి. ఏంటనంటే రోజు ఈ కోకిళ్ళ గురించి మాట్లాడుకొని వాటి మీద అసూయ ద్వేషం పెరిగిపోతాయి అన్నమాట. అయితే కాకులన్నీ మీటింగ్ పెట్టుకొని ఏమనుకుంటే ఎలా అయినా సరే ఈ కోకిలను ఇక్కడి నుంచి పంపించేయాలి అనుకుంటుంది. అయితే అందులో నుంచి ఒక కాకి ముందుకొచ్చి లేదు వీటిని చంపేయాలి అంటది. అయితే ఎలాగా వీటిని చంపటం అని చెప్పి అన్నీ కలిసి ఆలోచిస్తాయి అన్నమాట. అయితే అందులో ఒక కాకి ఒక సలహా ఇస్తుంది. ఏంటంటే ప్రతిరోజు అడవికి వేటగాడు వస్తాడు కదా, ఈ వేటగాడు వలని బాణాలు తీసుకొస్తాడు. మనం అందరం కలిసి ఒకేసారి ఎగిరి ఆ వలని కనుక తీసుకొని వచ్చి అవి ఉండే చెట్టు మీద వేసినట్లయితే అప్పుడు వేటగాడు వల కోసం వచ్చి ఆ వల కింద ఉన్న పక్షుల్ని బాణంతో కొట్టి చంపి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి ఒక సలహా ఇస్తుంది ఒక కాకి. అందరూ కూడా అవును కదా, బాగుంది, ఇదేదో ఇలాగే చేద్దామని చెప్పి అనుకుంటారు. ఇంకా మరుసటి రోజు అందరు కలిసి వేటగాడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే తెల్లవారింది, వేటగాడు వచ్చే సమయం అయింది. కాకులన్నీ కూడా చాలా క్యూరియాసిటీ, ఎప్పుడొస్తాడా వీటిని ఏం చేయాలని ఎదురు చూస్తాయి అనమాట. వేటగాడు రానే వస్తాడు. ఇవన్నీ కలిసి ఒక్కసారి ఎగిరి వాటి ముక్కులతోటి వేటగాడి దగ్గర ఉన్న వలని పట్టుకొని పైకి ఎగురుతాయి అనమాట. వేటగాడు వెనకాల పరిగెడుతూ వస్తాడు. ఇవి అడవంతా తిరిగి చివరికి ఆ కోకిళ్ళు ఉండే చెట్టు మీద వలను పారేసి ఏం చేస్తాయి, పక్కనే ఉన్న చెట్టు మీదకి వచ్చి కూర్చొని ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి చూస్తుంటాయి అనమాట. అయితే వేటగాడు వచ్చి ఆ వలను చూసి ఆ వల దగ్గర ఏమీ లేకపోయేసరికి చుట్టూ తేరిపార ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నిటి మీద చూస్తాడు. ఎందుకు, కోకిళ్ళు ఆహారం కోసం అడవిలోకి వెళ్తాయి అన్నమాట. ఆ సమయానికి అక్కడ కోకిళ్ళు ఉండవు. సో అక్కడ ఏం పక్షులు లేకపోయేసరికి చుట్టుపక్కల చూస్తే ఎదురుగా ఉన్న చెట్టు మీద కాకులు కనిపిస్తాయి. ఇంకేముంది, బాణం తీసుకుంటాడు, ఆ కాకుల్ని బాణంతో కొడతాడు. అవి చనిపోయిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళిపోతాడు. చూడండి, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఈర్ష్య మనిషినైనా జంతువులైనా ఎవరినైనా కూడా ఎంత దిగజారుస్తుందో ఈ కథ వింటే మనకు అర్థమవుతుంది. అంటే పక్కన వారి జీవితంలోకి తొంగి చూడటం మానేయాలి. ఫస్ట్ పక్కవారి జీవితంలోకి ఎప్పుడైతే మనం తొంగి చూస్తామో మనకి లేనిదేదో వారి దగ్గర ఉంది అన్న భావన మనలో పెరిగిపోతూ ఉంటుంది. అలా పెరగటం వల్ల మనం రోజుకి వారి మీద ఈర్ష్య ద్వేషాలు పెరగడంతో పాటు మనల్ని మనం అంటే ఆ వాళ్ళ మీద ఉన్న ఈర్ష్య మనల్ని ఎంత దిగజారుస్తుంది అనేది మనకి అలా ఈర్ష్యపడే వాళ్ళు ఉంటే అర్థమవుతుంది. మనిషిని దిగజార్చేస్తుంది అనమాట. కాబట్టి మనకి ఎంతవరకు ఉందో మనకు ఉన్న దాంట్లో సంతృప్తి పడటం, మనకు ఉన్న దాంట్లోనే ఇది ఇంతవరకే మనకి అనుకొని సాటిస్ఫై అయ్యి లైఫ్ని లీడ్ చేస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కథలు మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.